గ్రామవాసి అయింది. ఇప్పుడు రెగ్యులరైజేషన్ చేస్తే చాలు, కానీ ఏదైనా గ్రామవాసి కూడా గ్రామాల్లో ప్రజలకు ఇబ్బంది కలిగే విధంగా చేశారు. అందుకనే సార్, అందుకనే మీరు పెద్దలు దీన్ని క్షుణ్ణంగా ఆలోచించి కోర్టు ఆర్డర్స్, ఇప్పుడు ఈరోజు కలెక్టర్ అమ్మ గౌరవనీయులు జిల్లా కలెక్టర్ గారు ఆమె కూడా న్యాయబద్ధంగా పరిశీలన చేసి ఈరోజు ప్రజలు లేకపోతే ఊరు లేదు సార్, ఊరు లేదు. ఈ ప్రాజెక్టులో అందరూ ఈ శ్రీశైలం ప్రాజెక్టు, శ్రీశైలం మల్లికార్జున బ్రహ్మ మల్లికార్జున అక్కడ వాళ్ళు లేకపోతే ఈరోజు దాదాపు 2000 మంది మహిళలు శ్రీశైలంలో పనిచేసుకుంటూ బ్రతుకుతున్నారు. అదే ఉపాధి లేకపోతే ఈ ప్రాజెక్టులో ఏముంది? అందుకని ఏదో ఒకటి చేసుకుంటూ చేస్తూ బతుకుతూ జీవించే వాళ్ళకు ఈరోజు లేనిపోతే అలజడి ఒకటి. ప్రతి ఒక్కరు కూడా ఇళ్ళలో పోతారు, వెళ్ళబడతారేమో, అలాట్మెంట్ కాలేదేమో, మాకు అలాట్మెంట్ కాలేదని తిరుగుతూ కొంతమందికి అలాట్మెంట్ కాగితాలు కూడా చినిగిపోయింది. అట్లాంటి వాళ్ళ పరిస్థితులు ఎలా ఉందంటే దాని చాలా ఇది ఉంది. ఇంకొకటి రిటైల్ సంఘం వాళ్ళు ఉన్నారు. ఈ ప్రాజెక్టులో ఎన్నో సంవత్సరాలు ఉద్యోగం చేసి ప్రాజెక్టు నిర్మాణ దశలో ఉండి వాళ్ళ ప్రాణత్యాగాలు చేసి అంతా రిటైర్డ్ ఉంటే ఇప్పుడు వాళ్ళు ఉండే క్వార్టరు వాళ్లకు ఇవ్వటం సమంజసమే కదా. అందుకని రిటైర్మెంట్ వాళ్ళకు కూడా మా ఈ క్వార్టర్స్ వాళ్ళకు ఏదో ఒక ఇన్కమ్ కావాలంటే ఇన్కమ్ కట్టించుకోండి, లేకపోతే ఆ బిల్డింగ్స్ కూడా కట్టిన వాళ్ళ లాడ్జింగ్స్ కూడా పొందలేసి దాన్ని ప్రకారంగా చేయాలే తప్ప ప్రజలను భయభ్రాంతులకు గురి చేసి భయభ్రాంతులకు రకరకాలుగా చేసి ఈరోజు శ్రీశైలం ప్రాజెక్టు ఈ యొక్క సమస్య పెద్ద సమస్య అయిపోయింది. నేను ఓన్లీ క్వార్టర్స్ గురించి, ఇక నీటి సమస్య గురించి ఎప్పటి నుంచి కూడా నీటి సమస్య రకరకాలుగా శాశ్వత పరిష్కారం లేని సమస్య